దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్ర గర్భంలో జల్లెడ పడుతున్నారు. నిన్న ఓ మత్స్యకారుడు సురక్షితంగా దొరకడంతో మిగిలిన వారిపై ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న ఓ బోట్లో మొత్తం 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం, బోటు ఇంజన్ చెడిపోవడం వల్ల వారంతా గల్లంతయ్యారు. తీరంతో సంబంధాలు తెగిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అధికారులను ఆశ్రయించారు. సముద్రంలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారుల్లో కారీ చిన్న అనే వ్యక్తిని నిన్న ఆ మార్గంలో వెళ్తున్న ఓ అంతర్జాతీయ వాణిజ్య నౌక సిబ్బంది గమనించి సురక్షితంగా రక్షించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది చిన్నాను రెస్క్యూ బోట్ ద్వారా తిరిగి విశాఖ ఫిషింగ్ హార్బర్ కు తీసుకురానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ దుర్గాప్రసాద్, ఓవర్ టు యు. ఏదైతే విశాఖ ఫిషింగ్ హార్బర్ లో విషాద స్థాయిలో అనుకున్నట్టు పరిస్థితి చూడొచ్చు. ఏదైతే ఈ నెల 1వ తేదీన చేపల వేటకు వెళ్ళిన ఒక బృందం 7గురితో కూడిన మత్స్యకారుల బృందం అయితే చేపల వేటకు వెళ్ళడం జరిగింది. అయితే అనుకోని పరిస్థితుల్లో సముద్రం ఉన్న ఉధృతి వాతావరణ పరిస్థితి దృష్టి అయితే ఆ పొడవ అయితే ఆ బోట్ అయితే గల్లంతైన పరిస్థితి. ఈ నేపథ్యంలో 7 మత్స్యకారులు ఒకరు ఆ బోట్ డ్రైవర్ గా ఉన్న చిన్న అయితే సురక్షితంగా భారీ ఆ ఓడకి వారు రక్షించడంతో అయితే తమ ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితి. ఇక మిగిలిన 6 పరిస్థితి ఏ విధంగా ఉంటే వారు ఎక్కడ గల్లంతయ్యారో పూర్తిగా నేవీ అధికారులతో పాటు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా అయితే మొత్తం సముద్ర తీరం అంతా కూడా ఉదయం నుంచి కూడా పూర్తిగా పరిరక్షించిన పరిస్థితి. గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టడం కూడా వారు అనుకున్న ఆశించిన స్థాయిలో అయితే పడితే లేదని చెప్పొచ్చు. వాతావరణ దృష్టి అయితే ఈ రోజు ఉదయం ఎర్లీగా ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా వాతావరణ పరిస్థితి దృష్ట్యా ప్రస్తుతం ఇప్పుడే ప్రారంభమైంది. పూర్తిగా నేవీ హెలికాప్టర్ల ద్వారా విశాఖ సముద్ర తీరం కూడా గాలింపు చేపడుతున్నారు. అసలు సముద్రంలో వేటకి వెళ్ళిన తర్వాత స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఒకసారి వేటకి వెళ్ళి సముద్ర తీరానికి చేరే వరకు వారి జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు ఉంటాయో, ఒక సముద్రం ఆటుపోట్ల మధ్య వారి జీవితం ఆటుపోట్లు ఏ విధంగా ఉంటాయో మనతో పాటు కొంతమంది విశాఖలో ఫిషింగ్ హార్బర్ దగ్గర మనతో పాటు మత్స్యకారులు నాయకులు ఉన్నారు. మత్స్యకారులు ఏ విధంగా వారి జీవిత విధానం ఉంటుంది, బోటుకి వెళ్ళింది వారి మాట అడుగు తెలుసు చెప్తాం. చెప్పండి, ఒకసారి బోటు వేటకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది, తీరానికి వచ్చే వరకు కూడా ఎట్లా ఉంటుంది, లైవ్ ఎలా ఉంటుంది? గ్యారంటీ లేదు. గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వలేము. మాకైతే జీవనోపాధి గడుపుకోవడం గమ్మ ఒకటే తప్ప వేరే మార్గం లేదు. అలాంటిది మొన్న జరిగే బోటు ప్రమాదంలో 7 మనుషులు అయితే 1వ తారీఖున యాడ్కి వెళ్ళడం జరిగింది. 3 రోజులు యాడ్ చేసుకుని తిరిగి వస్తుండగా బోట్ తిరగబడిపోయింది. బోట్ తిరగబడిపోయాక ఒక మనిషి పోస్ట్ గార్డ్ లో దొరకడం జరిగింది. ఇంకా 6 మనుషులకి స్థితి లేదు, పోయారు. బాడీలు కూడా దొరకలేదు. ఇలాగని ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం. ఇటువైపు చూస్తే కొంత మత్స్యకారుల భరోసా కూడా వేయలేదు చాలా మంది. అది కూడా కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. మరి ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోకపోతే మేమేం చేయాలి? అలాగని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళి పాటుపడడానికి మాకు వేరే మార్గం లేదు. కాబట్టి గంగే మాకు జీవనోపాధి, మా వృత్తిపారంగా మా మీదే పాటుపడుకోవాలి. మా తల్లి పిల్లలు దీని మీదే కష్టపడి పెంచుకోవాలి. అంటే ఎలా జరిగింది అనుకుంటా, సముద్రం వస్తుండగా గాలి బాగా తుఫానా గాలి ఎక్కువైపోయి వస్తుండగా బోటు తెరట కొట్టి తిరగబడిపోయింది. తిరగబడిపోయిన వెంటనే అక్కడ పెట్టుకోవడానికి ఏది లేక మరి దరిగిరి దొక్క ఆ విధంగా జనాలు అక్కడ ఉండిపోవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి కాన్ రావడం లేదు ఎవరికి. ఒక్క మనిషి మాత్రమే బ్రతికాడు. మరి ఆ తల్లి పిల్లతో వాళ్ళందరూ కూడా గోలు మన ఏడుస్తున్నారు.
మరి ఆ చిన్న పిల్లలతో వాటికి ఈ ప్రభుత్వం వారు ఏ సహకారం అందిస్తారని మరి మేము కోరుతున్నాం మత్స్యకారులు. అంటే ఇప్పుడు మీరు కూడా ఫిషింగ్ వేటకి వెళ్తారు సముద్రం మీదకి. సో ఎట్లాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీకు అనుభవాలు ఎదురవుతా ఉంటాయి. సో అలాంటి సమయంలో మీకు ఏ విధంగా ఉన్నట్టు కుటుంబం ఎక్కడ ఉంటుంది, మీ సముద్ర తీరం ఉంటుంది, తీరానికి వచ్చే వరకు కూడా మీ ప్రాణం మీద లైఫ్ లేదని గ్యారంటీ. సో ఎలా ఉంటుంది ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది ఆ టైంలో? స్ట్రగుల్ ఎలా ఉంటుంది, ఏటకి వెళ్ళాక మేము ఏట చేస్తుండగా మాకు ఎటువంటి అట్టంగా జరిగినా మరి అక్కడ ప్రాణాలు కోల్పోవడానికి కూడా మేము రెడీ సిద్ధపడి యాడ్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మాకు అందుబాటులో లేదని అర్థమవుతుందో అప్పుడు మేము జరిగి రావడానికి ప్రయత్నిస్తాం. కానీ దూరంలో జరిగి వచ్చినా సరే ప్రయోజనం లేదు. అలాంటిది మాకు ఎటువంటి ప్రయోజనం లేదు జరిగి రావడానికి. ఇంట్లోనే ఎంత సాధన చేయాలి. మరి దశుడు మా తల్లికల దశుడు మాకు జరిగి వచ్చినాడు వచ్చాం అనుకుంది. ఇంట్లో ఉండని చెప్పి మా గ్యారెంటీ అయితే లేదు. ఇప్పుడు ఏదైతే హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారో మరోవైపు సముద్రం కూడా ఇప్పుడు అదే తరహాలో వాతావరణ పరిస్థితి ఉంది. అంటే తుఫాను సమయంలో ఇట్లాంటి ద్రోణి ప్రభావం ఉండేటప్పుడు మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దు అంటారు. అయినప్పుడు కొంతమంది వెళ్ళి ఇట్లాంటి ఈ అనార్థాలు కోరి తెచ్చుకుంటారు. అంటే ముందే వెళ్ళి దాని తర్వాత వాతావరణ పరిస్థితులు మారినాయి. సో అట్లాంటి సమయంలో తీరానికి వచ్చే టైంలో ఎట్లా ఉంటుంది చెప్పండి? మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దని అంటారు. వాళ్ళు చెప్పేటప్పుడు ఇబ్బంది వచ్చేటప్పుడు పోటీ లేదు అవుతాయి. మన త్వరగా వచ్చేయాలంటే రాలేము. అయితే వచ్చేది బోట్ అనేది అలా రాదు. ఒక 40-50 కిలోమీటర్లో ఉన్నామనుకో బోట్ అంత వేగంగా రావాలంటే రాలేము. గాలికి దొరికిపోయిన తర్వాత ఆ తుఫాను గురైపోయినట్టే. ఈ మత్స్యకారులు ఏ విధంగా ఆదుకుంటారనేది ప్రభుత్వానికి వాడడం జరుగుతుంది. అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ 6 ఇంకా ఇప్పుడు దొరకని పరిస్థితి గాలింపు చర్యలు చేపడుతున్నారు కదా. సో వారు మీ ఐడియాలో మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఎక్కడైనా తీరాన్ని చేరుకుంటూ ఉండొచ్చా? అక్కడ ప్రాంతంలో ఏమైనా ఆ బోర్డు తిరగబోయినా కూడా బోటు మీద ఉన్నాం కొంతమంది చెప్తున్నారు. ఒకరు ఎవరైతే చిన్న ఉన్నారో స్విమ్మింగ్ చేసుకుంటూ ఆ బోర్డు దగ్గర వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కనిపించలేదు అన్నారు. అసలు ఏం జరిగిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు ఏం జరిగింది అన్న తెలియాలి కాబట్టి. ఏం జరిగిందంటే వాళ్ళు ఎప్పుడైతే బోట్ తిరగబడిపోయిందో వీళ్ళు 6 కూడా ఒక మనిషి అయితే ఆల్రెడీ బోట్ నుంచి రాలేదంట ఫస్టే వాళ్ళు చెప్పారు. అలాగే ఇంకా 6 బోట్ పై నుంచి వచ్చిన తర్వాత స్విమ్మింగ్ చేస్తాం. స్విమ్మింగ్ చేసిన తర్వాత మనం అనేది నీటిలో ఎక్కువ శాతం ఈదలేము. మహా అయితే ఎంతో ఎవరుండలేనా సరే 1 గంట 10 నిమిషాలు అరగంట ఎంతో అయితే ఈదగలరు. తర్వాత నుంచి ఈదలేము. మరి ఇంకా ప్రాణాలు కోల్పోవడమే ఇంకా పరిస్థితి. ఇంక వేరే మార్గం లేదు. దాన్ని బట్టి మనుషులు చనిపోయిన కిందకి వెళ్ళిపోతారు. కిందకి వెళ్ళిపోయి ఆ మనుషులకి శిలాశిద్ర అయిపోవడం కానీ అలాంటి జరిగి బాడీలు కూడా ఎక్కడ చేరుతాయో ఎక్కడ చేరవని గుర్తున్న పరిస్థితి మాది. అదే అండి. సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని నాటికల్ మైలు 10 నాటికల్ మైలు అంటే ఎంత దూరం ఉంటుంది? కొన్ని ఫిషింగ్ నుంచి సుమారు ఎంత దూరం ఈ ప్రమాదం జరిగి ఉంటుంది? 2 గంటలు జర్నీ అంటే 12 మైళ్ళు 12 మైళ్ళ దూరంలో జరిగింది. ఆ లోతు కూడా 40 మీటర్లా ఉంటుంది. ఆ మీటర్లో జరిగింది. 12 మైళ్ళ దూరం 2 గంటలు జర్నీ. రైట్. మొత్తానికి ఏదైతే ఈ 6 పరిస్థితి ప్రస్తుతం అయితే అగమ్య గోచరంగాను ఇప్పుడు కూడా వారు ఎక్కడ చిక్కుకున్నారో వారు ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా పూర్తిగా జాడ కనబడలేని పరిస్థితి. మరోవైపు నేవీ హెలికాప్టర్ ద్వారా పూర్తిగా విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి అటు రుషికొండ మొత్తం ఏదైతే వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 14 నుంచి 20 నాటికల్ మైళ్ళ వరకు కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు మెరైన్ పోలీసులు కావచ్చు, నేవీ అధికారులు కావచ్చు, ఇట్లాంటి సమన్వయం చేసుకుంటూ వారు ఎక్కడైతే చిక్కుకుపోయి ఉన్నారో వారిని ఏ విధంగా రక్షించాలి, వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది పూర్తిగా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లి తీరానికి చేరే వరకు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఆ పొట్టగొడ్డు కోసం సముద్ర గంగమ్మ నమ్ముకొని మేము వేటకు వెళ్ళడం జరుగుతుంది. తీరానికి చేరే వరకు కూడా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటా చెప్పి కూడా మత్స్యకారులు చెబుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు,
అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.